మార్నింగ్ 6:30 AM కి సినిమా చూసాను భయ్య. షో ఫినిష్ అయ్యే టైం కి 10 అయింది. ఈ బొక్కలో ఇంట్రొడక్షన్ ఆపి సినిమా రివ్యూలోకి వెళ్ళు అని చెప్తున్నారు కదా, మీ ఇన్నర్ వాయిస్ అదే కదా. ఈ సినిమాకి సగం బడ్జెట్ సిగరెట్లు, సిగార్లు ఇంకా మందుకే పెట్టారు భయ్య. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఒక డైలాగ్ తో సమరైజ్ చేయొచ్చు భయ్య. ఆ డైలాగ్ ఈ సినిమాలోనే ఉంది. ఎగ్జాక్ట్ డైలాగ్ నాకు గుర్తులేదు కానీ ఇంచుమించు ఇదే అనుకుంటా డైలాగ్. బ్రతకాలని కొంతమందిని ప్రేమిస్తాం, బ్రతుకే వాళ్ళని కొంతమంది ప్రేమిస్తాం. దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ టాక్సిక్ ఫస్ట్ హాఫ్ భయ్య. ఓవరాల్ టాక్సిక్ మూవీ చూసుకుంటే ఇట్స్ అ లవ్ స్టోరీ భయ్య. లవ్ స్టోరీ బిట్వీన్ రాయా అండ్ నాడియా. రాయా క్యారెక్టర్ ప్లే చేసింది యష్ గారు అండ్ నాడియా క్యారెక్టర్ ప్లే చేసింది కియారా అద్వానీ. ఈ సినిమాలో వాళ్ళిద్దరు లవ్ స్టోరీ నాకు బాగా కనెక్ట్ అయింది భయ్య. అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీ. పేరుకి తగ్గట్టే హీరో క్యారెక్టరైజేషన్ చాలా టాక్సిక్ గా ఉంటుంది. టాక్సిక్ గా ఉండడం వల్ల ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఈ సినిమాలో చూపించారు భయ్య. ఈ సినిమాలో నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే భయ్య, ఈ లవ్ స్టోరీలో ఉండే గిల్ట్ యాంగిల్. అనుమానం ఒక పెనుభూతం అని రావ్ బహదూర్ సినిమాలో చూపించారు కదా, ఈ సినిమాలో గిల్ట్ తో సఫర్ అవుతుంటాడు. అసలు గిల్ట్ దేని వల్ల అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. యష్ గారి పర్ఫార్మెన్స్ దీనిలో బాగుంది భయ్య. ఆయన 2 క్యారెక్టర్స్ ప్లే చేశారు.